ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగియనుంది. ఈ నెల అంతా ఎంతో నిష్ఠతో ఆ శివపార్వతులకు లక్ష్మీనారాయణులకు పూజ చేశాం. ఈ నెలంతా చేసినా లేక ఎవరైనా చేయలేని వాళ్ళు ఉన్నా ఆఖరి రోజు అయిన పాడ్యమి రోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెలంతా వెలిగించిన పుణ్యఫలం లభిస్తుంది. నవంబర్ 2తో మొదలై డిసెంబర్ 2తో ముగియనున్న కార్తీక మాసం చివరి రోజు అయిన పాడ్యమి రోజు ఎలా పూజ చేసుకోవాలి, అసలు పాడ్యమికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలిపాడ్యమి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు. ఉదయాన్నే వత్తులు వేసి అరటి దొప్పలలో దీపం పెడతారు. అలా భగవంతుణ్ణి కొలుస్తారు. హరిహరులకు కార్తీక మాసం ప్రీతికరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి భక్తుల నదులు పుష్కరిణిలో వదులుతారు. వీలు కాని వారు ఇంటి వద్ద బకెట్టు టబ్బులలో వేస్తారు. మహాశివుడు అమ్మవారికి పూజలు చేస్తారు. ఈ రోజు ఇంట్లో ఆడవాళ్లే కాదు మగవాళ్ళు పిల్లలు కూడా ఈ దీపాలను వదలాలి. ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో ఇంట్లో ఉన్న అందరూ పూజలో పాల్గొంటే విశేష ఫలితం లభిస్తుంది. ఇంట్లో మగవాళ్లకు పిల్లలకు కూడా పూజ చేసే అలవాటు వస్తుంది. పెద్దవారికి వ్యాపారాల్లో, పిల్లలు చదువుల్లో రాణిస్తారు. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తు వచ్చేది పోలి స్వర్గం. ఇంతకీ ఎవరి ఈ పోలి, ఆమె వెనుకున్న కథ ఏంటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పోలి స్వర్గం తెలుగింటి మహిళ కథ. కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. పూర్వం కృష్ణా తీరంలో గల ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారిలోని చిన్న కోడలే పోలి. ఆమెకు చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అత్తకు ఉండేది. కార్తీక మాసం రాగానే చిన్న కోడలను కాదని మిగతా కోడలను వెంటబెట్టుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది. కోడలు ఎక్కడ దీపం పెడుతోందన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడేది. పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరడులోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నెను దానికి రాసి దీపాన్ని కోడలు వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికంట పడకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులను అప్పగించింది. పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచక ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్త, ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు. ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంతో పోలి కాళ్లు పట్టుకుని వ్రేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు. తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.